ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. మొన్న బాలకృష్ణ గారిది 50 ఇయర్స్ సెలబ్రేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు కనపడలేదు. ఆళ్ళకి ఇన్విటేషన్ లేదని చెప్పి తెలుస్తుంది. ఒకసారి సార్‌ని అడుగుదాం. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. సరే మొన్న జరిగిన 50 ఇయర్స్ దాంట్లో ఎన్టీఆర్ గారికి, కళ్యాణ్ రామ్ గారికి ఇన్విటేషన్ లేదని చెప్పి తెలుస్తుంది. మా అసోసియేషన్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి చాంబర్ నుంచి అయినా పిలవాలి కదా సార్. కనీసం పిలవలేరని తెలుస్తుంది. మాకు తెలిసిన సమాచారం. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ. అవును సార్. ఇది అసోసియేషన్ చేసాయని నేను అనుకోవట్లేదు. ఓకే. ఎందుకంటే ఇది అసోసియేషన్లో కూడా మెంబర్స్కి ఎవరికి కూడా నాట్ ఇన్ఫార్మ్డ్, నో ఇన్ఫార్మ్. ఓకే. జాయింట్ సెక్రటరీ నాకు కూడా ఇన్ఫార్మ్ చేయలే, హ్మ్. ఎవరికి ఇన్ఫార్మ్ చేయలే. దాంట్లో ఒక సెక్రటరీ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ ఈజ్ సోమన్ ఈజ్ 4-5 పీపుల్స్ ఇది ఆర్గనైజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారిని నిజంగా అంటే మా కౌన్సిల్ ఆఫీస్ బేరలకే మీకు రెస్పాన్స్ లేదు అంటే నాకు పిలిచారు అని నేను అనుకోను. ఓకే. ఈజ్ ఓన్ ఫంక్షన్ కింద చేసారు, ఓన్ ఫంక్షన్ కింద చేశారు. ఎందుకంటే ఫెడరేషన్ వాళ్ళే అదంతా కూడా నేను కూడా చూశాను. ఇక అలా ఉన్నారు అంతా వాళ్ళ తాలూకు అక్కడ కూర్చొని ఏదో పర్సనల్ ఫంక్షన్ కింద చేశారు. ఎవరో కొమ్ముని వారు కొమ్మని వెంకటేశ్వర ఎవరు ఓకే. ఈజ్ మొత్తం టోటల్ బాస్ ఆఫ్ దీస్ దేర్ 50 years పర్సన్. మొత్తం ఆయన అడవుడు ఉంది. మొత్తం 50 years పర్సన్ ఇస్ బాస్. టోటల్ పాసులన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఇంకా కౌన్సిల్కి ఏం సంబంధం, ఛాంబర్కి ఏం సంబంధం, మా అసోసియేషన్కి ఏం సంబంధం అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిచారా పిల్లదని మీరు అడుగుతున్నారు. అవును సార్. కళ్యాణ్ రామ్ గారిని పిలిచారా పిల్లదని అడుగుతున్నారు. అంటే ఇండస్ట్రీ పిలిచారా లేదా నాకే డౌట్. ఓకే. ఎందుకంటే అక్కడ ఎవరు రాలా. చిరంజీవి గారు వచ్చారు, విజయ్ దేవరకొండ గారు వచ్చారు, నాని గారు వచ్చారు. తక్కువలంతా ఏమైపోయారు? నాగార్జున గారు కూడా రాలేదు. హీరోలంతా ఏమైపోయారు? పిలిస్తే రాలేదా, వచ్చారా? ఇంకోటి ఆ ఫంక్షన్ ఆ టైంలో కరెక్ట్ కాదు పెట్టడం. ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, బిఫోర్ ప్లానింగ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వరదలతో చనిపోయారు, ఇక్కడ వరదలతో చనిపోయారు. చాలా విపత్కర తెలుగు రాష్ట్రాల్లో మన కలమ్మ తల్లి బిడ్డలు, మన తెలుగు దేవుళ్ళు, ప్రేక్షక దేవుళ్ళు అంటాం మనం. వాళ్ళందరూ ఇబ్బందుల్లో కష్టాల్లో ఉండేటప్పుడు ఈ ఫంక్షన్ అప్పుడు ఆ టైంకి చేయడం కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. ఓకే సార్. అది ఇప్పుడు బాలకృష్ణ గారికి ఎన్నెన్ని ఉండొచ్చు సార్, కానీ ఒక ఫిలిం మీరు కానీ నిజంగా ఛాంబర్ కౌన్సిల్ మా అసోసియేషన్ నుంచి పిలిస్తే వాళ్ళకి మీకు ఆహ్వానం అందిందా అందలేదా? ఆహ్వానం అందితే రాలేదు అంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. అందిందా లేదా? ఇప్పుడు చాలా మందికి వచ్చిన మాకు ఆహ్వానం అందిందా లేదా? కానీ నేనేమంటున్నానంటే మనం నిజంగా ఛాంబర్ మనం కౌన్సిల్ నుంచి అట్లని చేస్తుంటే మీరు ఆహ్వానం అందరికి ఇవ్వాలి. అంటే మీరు సౌత్ ఇండియా నుంచి ఎవరు వచ్చారు? నార్త్ ఇండియా నుంచి ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు. రజనీకాంత్ గారు ఒక్కడే వచ్చారు. కన్నడ రాజ్ కుమార్ గారు ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ బాలకృష్ణ గారు, ఈజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన వచ్చారు. ఇక తగ్గమాల అక్కడ ఎవరు ఉన్నారు? కేరళ నుంచి కూడా ఎవరు రాలేదు. అంత గ్రాండ్ అనిపించలేదు సార్. బాలకృష్ణ గారు 50 years ఎంతో గ్రాండ్. 50 years is ఫంక్షన్ చాలా ఆయన 50 సంవత్సరాలు నందమూరి తారక రామారావు గారి బిడ్డ. అలాంటిది ఆయన ఫంక్షన్ మరి కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదేమో అని అనుకుంటా. కోఆర్డినేషన్ కరెక్ట్ గా లేదేమో నేను ఏదో చెప్తాను కదా. కొమ్మనేని ఎవరైనా అడుగుతున్నా, ఇస్ అ కొమ్మనేని ఛాంబర్ ప్రెసిడెంట్ కాదు, ఈజ్ అ కౌన్సిల్ ప్రెసిడెంట్ కాదు, ఈజ్ అ మా అసోసియేషన్ ప్రెసిడెంట్. మరి మొత్తం పాసలన్నీ పట్టుకొని ఏంటది హడావుడి ఏంటి? నేను అదే అడుగుతున్నా. ఈజ్ అ పర్సనల్ ఫంక్షన్, ఈజ్ ఛాంబర్ ఫంక్షన్. మీరు చాలా క్లియర్. ఆఫీస్ బేర్లకు ఇన్ఫర్మేషన్ లేదంటే మీరు చెప్పండి. దానికి ఆఫీస్ బేర్లకు నో ఇన్ఫర్మేషన్. కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ. అవును, మీరు జాయింట్ సెక్రటరీ, ఎక్స్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. వీళ్ళంతా ఏమైంది? పెద్దలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పెద్దలందరినీ పిలవాలి. పెద్దలందరితో కలిపి మనం అందరినీ పిలిచి అల్లు అర్జున్ గారు రాలేదు, పిలిచారు. అల్లు అరవింద్ గారు రాలేదు, చాలా మంది రాలేదు. అవన్నీ చూసుకోవాలి ఫస్ట్. మరి ఎందుకు అంటే ఎన్ని కరెక్ట్గా ఒక 3 నెలలు 2 నెలలు లేట్ అయినా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కోఆర్డినేషన్ చేయాలి. ఇది ఎవరిని పిలలేదు. మీ ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికైనా కొంత విభేదాలు ఉండొచ్చు. మీరు పిలవాల్సిన యాజ్ బర్ ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ మా అసోసియేషన్ is a federation as a rule. All people and Telugu industry is a people మనం పిలవాలి. బాలయ్య బాబుతో 50 సంవత్సరాలు ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి సన్మానం చేయాలి. ఈజ్ అ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్, ఈజ్ అ ప్రొడ్యూసర్
టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ వీళ్ళందరినీ ఆయనతో సూపర్ డూపర్ హిట్లా సూపర్ డూపర్ ఫ్లాప్లా నో. అందరిని 4 సినిమాలు తీసిన శివలంక కృష్ణప్రసాద్ చైర్మన్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, కనబడలేదు సార్ అక్కడ, కనబడలే. మొత్తం టోటల్గా చాలా మంది ఉన్నారు. ఇంకా బి గోపాల్ గారు ఉన్నారు, సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన. ఇంకా చాలా మంది ఉన్నారు ఆయనకి హిట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సంగీతం శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనకి సన్మానం చెయ్యాలి. ఒక అద్భుతమైన సినిమా తీశారు, అద్భుతమైన సినిమాలు తీసిన వ్యక్తులు అలాంటి చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు అందరూ ఏమైపోయారు? కోదండ రామరెడ్డి గారు, రాఘవేంద్ర గారు ఒకరు కనబడ్డారు. అవును, రాఘవేంద్ర గారు కూడా పాపం అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయన ఒకరిని పిలిచినట్టు ఉన్నారు నా డౌట్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది బాలయ్య బాబు ఫంక్షన్ గ్రాండ్ గా జరగాలని మాకు ఆశ. జరగలేదని అది బాధ. రెండోది ఏంటంటే అది ఆపి తర్వాతనే పెట్టున్నా బాగుండేది. ఎందుకంటే ఒక బాధాకర విషయంలో ఉంటే ఇద్దరు సీఎంలు వస్తారన్న రాలేపడడం తప్పలేదు. ఎందుకంటే అక్కడ ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ వెరీ వెరీ హారబుల్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో సీఎంలు వస్తారా, ఎవరు వస్తారు? ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇది ఆనందం. కానీ కొంచెం టైం వెనక్కి పెట్టుంటే బాగుండేమో. ఎందుకంటే బిఫోర్ 2 days అండ్ సాటర్డే ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది వరదలు. ఫ్రైడే సాటర్డే సండే బాగా హెవీ అయిపోయినప్పుడు మనం ముందే పోస్ట్ పోన్ చేస్తుంటే బాగుండేమో అని ఒక ఫీలింగ్. ఎందుకంటే సౌత్ ఇండియా నుంచి నాకు తెలిసి ఎవరు రజనీకాంత్ గారు ఒక్కడే వచ్చారు. అక్కడ మొత్తం టోటల్ గా రాజ్ కుమార్ గారు వచ్చారు. అదంతా ఒక 20 people. ఇక తక్కువ అందరూ ఎవరికి పెద్దగా గుర్తురాదు. కనుక మనం అంతా కూడా మనం కొంచెం వెనక్కి పెట్టుంటే ఇంకా గ్రాండ్ గా చేసుంటే బాగుండేమో అని ఒకటి. రెండోది మీరు అడిగిన ప్రశ్నకి జూనియర్ ఎన్టీఆర్ గారిని, కళ్యాణ్ రామ్ గారిని, నందమూరి ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఆ ఫ్యామిలీ ఎవరో కనబడలేదు. మరి ఆ ఫ్యామిలీని పిలిచారా లేదా, అది పిలిచారా లేదా బాలకృష్ణ గారి సంబంధం లేదు ఇది. అవును, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కోఆర్డినేషన్ చేసిన వారు కౌన్సిల్ చేయాలి, ఛాంబర్ చేయాలి, మా అసోసియేషన్ చేయాలి, ఫెడరేషన్ చేయాలి, దానికి కమిటీ చైర్మన్ చేయాలి. ఆ కమిటీ చైర్మన్ చెయ్యాలి. ఎవరు కనబడలేదు సార్ అసలు అక్కడ. ఏమో అదే అంటున్నాను కదా మీకు. ఇక్కడ ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టారు, అందరినీ పెట్టమంటే ఎవరు చైర్మన్ చేయాలంటే కేఎల్ నారాయణ గారు, అరవింద్ గారు కానీ చేయాలి, అందరినీ పిలాలన్నాం అంతే. ఆ ఒక్క మీటింగ్ మమ్మల్ని పిలిచారు. తర్వాత గ్రూపులు లేవు, ఏమీ లేవు, పక్కన పెట్టేశారు అంతే. ఇంకెవరిని పిల్లలు ఇంకా వాళ్ళు ఓన్ ఎజెండా మీద వెళ్ళారు. చెప్తాను కదా, దాము ఇస్ ద ఓన్ ఎజెండా. దామోదర్ ప్రసాద్ ఇస్ ద కంటిన్యూ ఓన్ ఎజెండా. ఇంకా ఆయన ఛాంబర్ ఆయన సొంతం అనుకుంటున్నాడు. ఇస్ ద కౌన్సిల్ ఇస్ ఆయన ఓన్ కౌన్సిల్ అనుకుంటున్నాడు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెడుతున్నారు. నన్ను సస్పెండ్ చేస్తారా? నేను మాట్లాడుతున్నానని చెప్పేసి నన్ను ఏమైనా మాట్లాడతారా? ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఫైట్. నేను వాళ్ళు చేసిన తప్పులు నేను ఇంకా ఎత్తి చూపుతాను. కావాలంటే ఫైట్ చేస్తే సస్పెండ్ చేస్తారు సార్. ఆ ఫైట్ చేస్తే సస్పెండ్ చేసేస్తారు. మనం ఇలా మైక్ లో మాట్లాడుతున్నా రూల్స్ ఉందా మీకు? ఉండదు. వాళ్ళకు అంటే వాళ్ళు నియంత్రణ అందరూ అక్కడ కౌన్సిల్ నియంత్రణ వ్యవహరిస్తుంది, ఛాంబర్ నియంత్రణ వ్యవహరిస్తుంది. ఎవరైనా ఒక మాట బయట మాట్లాడితే చేస్తారు. మెడిక్లైమ్లు తీస్తారు. ఫస్ట్ మెడిక్లైమ్ ఇస్తామని చెప్పిన వాళ్ళు మెడిక్లైమ్ తీస్తారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ రైట్, ఐ ఫైట్. నేను ఫైట్ చేయడానికి రెడీగా చెప్తున్నా కదా, తెలిసేది అందరికి. అదే ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఎంతో మందిని సస్పెండ్ చేసేస్తున్నారు. సస్పెండ్ చేసి లెటర్ కూడా ఇవ్వకుండా ఏదో కొంచెం చేస్తున్నారు. ఓకే, ఐఎమ్ రెడీ. నేను కూడా దానికి ఫైట్ చేయడానికి రెడీగా ఉంటా. నేను కూడా జనరల్ బాడీ మీటింగ్ లేదు, ఈసీ మీటింగ్ ఎప్పుడు పెడతారో తెలియదు. వాళ్ళు ఎప్పుడు చెక్కులు సంతకం పెట్టడానికి కాదు. పనికి మళ్ళీ ఉన్నాడు రామ్ సత్యనారాయణ అన్నాడు, ఆ దొరికింది సంతకం. ఆ సంతకం పెడుతుంటే మరి ఆయనకి ఏమైనా ఇస్తారేమో నాకు తెలియదు కానీ చెక్కులు ఏదైనా సంతకం పెట్టేస్తాడు. ఐఎమ్ సీరియస్లీ తీసుకుంటా. నేను చెప్తాను కదా, వెరీ సీరియస్లీ తీసుకుంటా. చెక్కులు ఇష్టం వచ్చిన సంతకాలు పెట్టేయడం, డబ్బులు మిస్యూజ్ జరిగితే మాత్రం ఐఎమ్ సీరియస్లీ తీసుకుంటాను. నేను ఎంత దూరం వెళ్తాను, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. నేను ఎంత దూరం వెళ్తాను, నేనేమి ఐఎమ్ ఆఫీస్ బేరర్, ఐఎమ్ రైట్. అవును సార్, నేను మీ దగ్గర మాట్లాడాల్సి వస్తుందంటే అక్కడ ఎవరు మాట్లాడడానికి సమాధానం చెప్పకపోతేనే మీ దగ్గర మాట్లాడాల్సి వస్తుంది. కనుక నాకు రైట్ ఉంది. భావస్వేచ్ఛని హరించడం అనేది ఎవరి వల్ల కాదు. ఐఎమ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అడిగేవాడిని మీరు నోరు నొక్కేస్తాను, అడిగేవాడిని సస్పెండ్ చేస్తాను, అడిగేవాడిని తీసేస్తాను అంటే ఇస్ నాట్ రైట్. మీ ఆఫీస్ బేరర్లకు అన్నింటికి ఇన్ఫార్మ్ చేసి, ఆఫీస్ బేరర్లతో కమిటీ వేసి, ఆఫీస్ బేరర్లు అంతా కలిపి పెద్దవాళ్ళందరినీ పెట్టి దీనికంటే ఒక కమిటీ వేసి, ఆ కమిటీ చైర్మన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది మహేష్ బాబు గారు ఎందుకు రాలేపారు, అసలు ప్రభాస్ గారు ఎందుకు రాలేపారు,
అందరికి బాలకృష్ణ గారితో మంచి ర్యాపో ఉంది మరి. మళ్ళీ హిందీ హీరోలతో మంచి ర్యాపో ఉంది. అయినా కానీ ఇక్కడ ఉన్న ర్యాపో ఉంది. మీరు అందరూ కూడా ఎందుకు రాలేకపోయారు? వాళ్ళు మీరు పిలిచారా? పిలిస్తే రాలేకపోయారా? ఎక్కడ ప్రాబ్లం జరిగింది? అల్లు అర్జున్ గారి విషయంలో డిఫరెంట్ విషయం. చిరంజీవి గారు వచ్చిన రాకపోవచ్చు. ఓకే, ఆయన వచ్చి ఉంటే బాగుంది అనుకున్నాం. నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఉంటే బాలకృష్ణ గారికి ఆ గ్యాప్ కవర్ అవుద్ది అనుకున్నాం. మీరు అలాగే అల్లు అర్జున్ గారు వచ్చి ఉంటే చిరంజీవి గారు వచ్చారు కాబట్టి గ్యాప్ కవర్ అవుద్ది అనుకున్నాం. ఫ్రాన్స్ రేపు ఉదయం మన ప్రజలకు ఏ సమాధానం ఇండస్ట్రీ అంతా చెప్తాం, ఒకటిగా ఉండే. ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉంటుందని ఆలోచించాం. ఆలోచన కరెక్ట్గా జరగలేదు. మరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మంచి జరగాలి ఇండస్ట్రీగానే కోరుకుంటాం. అవును సార్. చాలా మంది చెప్తారు సార్ అంతా కుమ్మనేని గారిదేనండి, అంతా కుమ్మనేని గారిదే, కుమ్మనేని పాసలన్నీ బ్యాగలో వేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చే వాళ్ళకి ఇచ్చుకున్నాడు. కొంతమంది అమ్ముకున్నారు అన్నారు, కొంతమంది ఏదో చేశారు అన్నారు. అంతా కొమ్మునేని ఏదో చేశాడు సార్ అన్నారు. మీడియా సురేష్ బాబు కూడా అడిగాడంట, ఇదో పాసులు ఏమయ్యాయి? కళ్యాణ్ అడిగాడంట, కేరళ ఆయన చైర్మన్. ఈ పాసులు ఆయన ఏమయ్యాయని ఆయన అడుక్కోవాల్సి వచ్చింది. ఇంకోటి సార్, మీడియాకి కూడా రెడ్ కార్పెట్ కవరేజ్ అంటారు. అక్కడికి మీడియా వాళ్ళని కూడా రెడ్ కార్పెట్ కవరేజ్ కూడా లేకుండా చేశారు. ఇంకా అదేదో అంత శ్రేహ మీడియా వాళ్ళకి అమ్మేశారు. అది ఏదో సంథింగ్ ఇది జరిగింది, ఇది జరిగింది అంతా. ఈ శ్రేహ మీడియా వీళ్ళంతా కలిపి ఏదో గాంబ్లింగ్ చేశారు. ఆ గాంబ్లింగ్ చేయడంలో ఇది అయిపోయింది. ఇది బాలయ్య బాబు కూడా ఒక్కసారి గుర్తించాలి. బాలయ్య బాబు కూడా ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. బాలయ్య బాబు కూడా ఎవరికి ఇది అసోసియేషన్లు పిలిచారా, లేకపోతే వ్యక్తిగతంగా జరిగిందా, ఏం జరిగింది, ఇది ఎందుకు జరిగింది అనేది ఒక్కసారి బాలయ్య బాబు గారు రివ్యూ చేసుకోవాలా. ఎందుకంటే విభజించు పాలించు ఎట్టి బస్సులు ఉండకూడదు అనేది నా ఉద్దేశం. దాని మీదే నేను ఈ బాలయ్య బాబుకి నా రిక్వెస్ట్, అందరికీ నా రిక్వెస్ట్, ఒక్కసారి వివరణ ఇవ్వండి. ఈజ్ అ చైర్మన్ అండ్ ఇమ్మీడియట్లీ అంటే కేఎల్ నారాయణ గారు రివ్యూ చేసి వివరణ ఇవ్వండి. అది నేను అనేది. ఆఫీస్ బేర్లకు ఎందుకు పెళ్ళలేదు, మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు పెళ్ళలేదు, కళ్యాణ్ రామ్ గారిని ఎందుకు పెళ్ళలేదు అంటే మీరు అసోసియేషన్ ద్వారా మా అసోసియేషన్ విష్ణు గారు కానీ ఎవరు ఎందుకు పెళ్ళలేదు అనేది ఒక్కసారి రివ్యూ చేయవలసిన బాధ్యత ఉందనేది నా ఉద్దేశం.